Hey guys, I'm Swati and welcome to my channel Swadeshi in Canada. నిన్న మా ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ అయినుండే. నేను పోలేను కదా అని చెప్పి ఎట్లనో అనిపించింది. అప్పట్లో ఫోటోలు, వీడియోలు చూస్తుంటే ఐ రియలైజ్ దట్ ఏంది కెనడా వచ్చే 4, 5 మంత్స్ ముందు నేను ఇంత ఎంజాయ్ చేసినానా అని. సో మీకు కూడా చూపిద్దాం అనుకున్నా. మన తెలుగోళ్ళకి న్యూ ఇయర్ అంటే సంక్రాంతితోనే స్టార్ట్ అవుతది కదా! మా ఇంట్లో సంక్రాంతి ముగ్గులు ఎంత ఇంపార్టెంటో ఈ వంటలు అంత ఇంపార్టెంట్. ఇద్దరు ఆడపిల్లలు ఎంత పని చెప్పినా చేస్తాం అనుకుంటారేమో మా అమ్మ మస్తు చేస్తది ఇవన్నీ. వడప్పలు, మురుకులు, గర్జలు ఇంకేవేవో చేస్తది. మేమే కాదు పాపం మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు. వాళ్ళ ఇంటికి మమ్మీ కూడా పోయి హెల్ప్ చేస్తది. ఎంతైనా ఊర్లలో పండుగలు మంచిగుంటాయి. కలిసి చేసుకుంటాము, షేర్ చేసుకుంటాము. మా ఇంటికాడొచ్చి వాళ్ళు ముగ్గులేస్తారు. వాళ్ళ ఇంటికాడ పోయి మేము ముగ్గులేస్తాము. ఇంక నేను మా అక్క అయితే గల్లీలో మనదే బెస్ట్ ఉండాలి అని చెప్పి కొట్టుకొని మరి ముగ్గులేస్తుండే. ఇంగా నెక్స్ట్ వీకెండ్ మేము శ్రీశైలం పోయినాము. ఓన్లీ మమ్మీ, డ్యాడీ, నేను, అక్క ఎవ్వరు లేకుండా మేము నలుగురమే ఎక్కడికన్నా పోవడం చాలా తక్కువ. ఇంకెప్పటినుంచో ప్లాన్ చేసుకొని సడన్‌గా పోయినుండే. ఇంక అదే మంత్‌లో మేము అరుణాచలం పోయినుండే. ఫ్రెండ్స్‌తోని, కజిన్స్‌తోని కాకుండా మమ్మీ, డ్యాడీ, పెద్దమ్మ, పెద్దనాన్నతోని పోయినుండే. అందుకే నైట్ అంతా కూర్చొని అంత ఫుడ్ ప్రిపేర్ చేసిర్రు. అండ్ నాకు ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేయాలి అని ఉండే. ఇంక పట్టుబట్టి అందరితోని గిరి ప్రదక్షిణ చేపించిన. అండ్ దెన్ దర్శనము. మీకు దేవుని మీద నమ్మకం ఉన్నా లేకున్నా ఒక్కసారి అరుణాచలం అయితే పోవాలి. అట్‌లీస్ట్ టు ఎక్స్‌ప్లోర్ దట్ ఆర్కిటెక్చర్. ఇంక అట్లనే చుట్టుపక్కల ఉన్న గుడులన్నీ చూసినాము. అండ్ ట్రస్ట్ మీ ఫ్రెండ్స్‌తోని, కజిన్స్‌తోనే కాదు మనం అనుకుంటే పేరెంట్స్‌తోని కూడా మస్తు వైబ్ అవ్వచ్చు. అండ్ ఇది నవంబర్‌లో అనుకుంటా. నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది అని చెప్పి లులు మాల్ పోయినుండే. నేను, అక్క, అన్న ఇంకా నా ఫ్రెండ్. నేను ఆ రోజు ఎంత ఎంజాయ్ చేసినో వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ డేస్ అనాలి. ఎంత నవ్వుకున్నామో, ఎంత కొట్టుకున్నామో. అసలు వీళ్ళతోనుంటే ఎంత ఫన్ ఉంటదో మస్తు వైబ్ అవ్వచ్చు. ఇంగ వీటన్నిటి మధ్యలో కెనడా పోతున్నా గదా! డ్రైవింగ్ నేర్చుకుందామని ట్రై చేసినా కానీ కాలేదు. దెన్ ఒకరోజు పొద్దుగాల సడెన్‌గా అనుకోని అందరూ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ గల్లీలో అందరము ఫార్మ్ హౌస్‌కి పోయి వండుకొని తిన్నుండే. ఫుల్ గేమ్స్ ఆడి ఆ రోజు గూడా మస్తు మజా ఉండే. ఇంకా గల్లీలో గ్యాంగ్ అంటే మినిమమ్ ఉంటది గదా! అండ్ మా ఇంటి ముందుండే అబ్బుకి చేసిచ్చిన స్కూల్ ప్రాజెక్ట్. అండ్ మహాశివరాత్రి. మా గుడిలో మహాశివరాత్రి మస్తయితది. ఈసారి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మా కజిన్స్ అందరొచ్చిర్రు. మస్తు క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసినాం అందరం కలిసి. చూస్తేనే ఏప్రిల్ వచ్చేసింది. నాకు విజ్డమ్ టీత్ వీకేష్ ఉండే. పన్ను నొప్పి ఎంతున్నా మా డాడీ అట్లా మంచిగా కూసోబెట్టి ప్రేమగా తినిపిస్తుంటే మస్తు అనిపించింది. లైక్ రియల్లీ ది బెస్ట్ మెమరీ. పన్ను నొప్పి ఆల్మోస్ట్ తగ్గింది అన్నప్పుడు ఒకరోజు ఇంట్లో కొట్లాడి మరి మా డ్యాడీని తీసుకొని మేము బయటికి తిరగడానికి పోయినుండే. మీకెంతమందికి ఫేమస్ టీ పాయింట్ తెలుసు? అండ్ ఫిబ్రవరిలో మా గుళ్ళో శివస్వాముల పడి పూజ ఉంటది. అండ్ నెక్స్ట్ చిలుకూరు బాలాజీ దర్శనము. అదే వీసా బాలాజీ. మన తెలుగు స్టేట్స్‌లల్లో వీసా కోసం చూస్తున్నోళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కసారి పోయి దర్శనం చేసుకునే గుడి గదా ఇది. ఇంగ నేను గూడా పోయినా. నా మొక్కుండే. మొక్కు తీర్చేసుకుండే. ఇంగ అన్ని పనులయిపోయినాయి గదా అని చెప్పి మేము షాపింగ్ స్టార్ట్ జేసినాము. నాకైతే షాపింగ్ ఒక పెద్ద సముద్రం లెక్కనే కనిపించింది. ఎంత చేసినా ఒడుస్తలేకుండే. ఆన్‌లైన్, లోకల్ స్టోర్స్ అన్నీ చెల్లడేసినా నేను. నాంపల్లి ఎగ్జిబిషన్ అసలప్పుడు చూడండి ఎంత రష్ ఉందో. మదీనా మార్కెట్, బేగం బజార్‌ల అన్నీ కవర్ చేసినా. అండ్ మీరెప్పుడన్నా బేగం బజార్‌లో ఈ కచోరీ ట్రై చేసిర్రా? అండ్ నేను ఆఫీస్‌లో జాయిన్ అయిన 2½ ఇయర్స్‌కి ఫైనల్లీ మా వోళ్ళు ఒక టీమ్ లంచ్ అయితే ప్లాన్ చేషిర్రు. కానీ ఆ టీమ్ లంచ్ అయిన 2-3 వీక్స్‌లోనే నా లాస్ట్ వర్కింగ్ డే ఉండే. నేను ఆఫీస్‌కి పోయి నా ల్యాప్‌టాప్ అవన్నీ సబ్మిట్ చేసుండే. ఇంగ అన్ని పనులయిపోయినాయి గదా! షాపింగ్ గూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఆఫీస్ గూడా లేదు. ఇంక తిరుగుడు స్టార్ట్ జేసినాము. నేను, మమ్మీ, డ్యాడీ, అక్క, అన్న, నా ఫ్రెండ్ కలిసి ఊరికే ఆడికి, ఈడికి తిన్నీకే అని పోతుండే. మళ్ళీ కెనడా వచ్చినంక ఏం తింటానో, ఏం తిననో అని జెప్పి నేను గూడా ఇంట్లో చేపిచ్చుకొని బయటికి పోయి మస్తు తిన్నా. బట్ లక్కీలీ ఐ డిడ్ంట్ పుట్ ఆన్ ఎ లాట్ ఆఫ్ వెయిట్. ఇంగివి నేను మళ్ళా జూసుకొని మురిసిపోయే క్లిప్స్. లాస్ట్ ఫ్యూ డేస్ నేను మమ్మీ, డ్యాడీతోని చాలా టైమ్ స్పెండ్ చేసి ఉండే. వాళ్ళతో పాటు భగవద్గీతకు పోతుండే. ఇంగ వాళ్ళు చేసిన క్యూట్ స్టఫ్ చిన్న చిన్నవి అట్లా క్యాప్చర్ చేసుకుంటా ఉండే. ఏ మాటకి ఆ మాట నాకు మా డ్యాడీని సతాయించడం మస్తు ఇష్టం. అండ్ వీక్స్ కాస్త డేస్ అయినాయి. ఇది నేను ఫ్లైట్ ఎక్కనీకి 1 వీక్ ముందు మా గుళ్ళో శ్రీరామనవమి అప్పుడు శివపార్వతుల కళ్యాణం చేస్తారు. 2 ఆర్ 3 డేస్ ఉంటది ఈవెంట్. ప్రతిసారి చాలా మంచిగయితది. అండ్ ఇది లైక్ ఊరందరూ కలిసి ఏదో ఒక ఫెస్టివల్ చేసుకున్నట్లు అనిపిస్తది. అందరూ వాళ్ళ రిలేటివ్స్‌ని పిలుస్తారు. మా కజిన్స్ కూడా అందరొస్తారు.
ఈ ఇయర్ ఇంకా మంచిగా అనిపిచ్చింది. ఊరంతా అట్లా లైట్లు పెట్టినుండే. గుడిని గూడా మంచిగా డెకరేట్ చేషిర్రు. అండ్ డే అంతా ఏవో ఒక పూజలు అయితా ఉంటాయి. నైట్ అంతా భజన చేస్తారు. ఈసారి నేను గూడా నైట్ మొత్తం ఆడనే ఉన్నా. ఈ వీడియోస్ అన్నీ తీసుకుంటా. నాకు మా గుడి చాలా స్పెషల్. మస్తు ప్రశాంతంగా అనిపిస్తది. ఎప్పుడన్నా కొంచెం మూడ్ బాలేదనిపించినా జస్ట్ అట్లా గుడిలో పోయి కూర్చొనొస్తే చాలు. అట్లా సుకూన్ అనిపిస్తది నాకు. ఇంక చూడండి ఏమేం కార్యాలయినాయో. కష్టము లేదు గజ జన్మమే గాని భూష నమ్ములు లేవు భోగి గాని. మీలో ఎంతమందికి ఈ రిచువల్ గురించి తెలుసు అని నాకు తెలుసుకోవాలని ఉంది. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ వుడ్ లవ్ టు రీడ్. ఇక అట్లా అయింది మా గుడిలో శివపార్వతుల కళ్యాణం. ఇంగిప్పుడు స్టార్ట్ అయినాయి నా మొక్కులు తీర్చుకునుడు, ఇంట్లో తిట్లు తినుడు. మా ఇంట్లో ఎక్కువ మొక్కులు మొక్కుకుంటా తిడతారు. కానీ ఏం చేస్తాము, వీసా టెన్షన్ ఉన్నప్పుడు దేవుడే దిక్కు కనిపిస్తాడు కదా! అట్లా నేను మొక్కుకున్న మొక్కులన్నీ లైన్‌గా తీర్చుకుంటూ వచ్చుండే. ఇంక అన్ని గుడ్లకి పోయి దర్శనం చేసుకున్నట్లు కూడా ఉండే. దెన్ ఒకరోజు ఒక పెళ్లి ఫంక్షన్‌లో అనుకోకుండా నేను మా స్కూల్ టీచర్స్ అందరిని కలిసిన. ఎంత హ్యాపీ అనిపించిందో. అండ్ దెన్ నేను కెనడా పోతున్నాను ఆనందమో, సంతోషమో తెలవదు గానీ, నా కజిన్స్ అందరూ వచ్చి ఇట్లా సెలబ్రేషన్స్ చేసుండే. పిల్లలు, పెద్దోళ్ళు అందరూ మస్తు ఎంజాయ్ చేషిర్రు. నాకు గూడా మంచిగా అనిపించింది. అట్లా అందరూ కలిసి మనల్ని స్పెషల్‌గా ట్రీట్ చేస్తుంటే ఎవరికైనా హ్యాపీ అనిపిస్తది గదా! సో, యూ కెన్ సీ ఇట్ ఆన్ మై ఫేస్. ఇక మా ఫ్యామిలీలో ఏ ఈవెంట్ అయినా సరే డాన్సులు మాత్రం మస్ట్. అందరికి అంత ఇష్టం డాన్స్ చేసుడు. ఇంక మేమందరం కలిసినామంటే అట్లా మంచిగా డాన్సులు చేసుకుంటా, రీల్స్ చేసుకుంటా మంచిగా వైబ్ అయితాము. అండ్ ఆబ్వియస్‌లీ బావలని, అన్నలని ఏడిపించుడు ఎవరికిష్టం ఉండదు జెప్పండి. అట్లా అయింది నా సెండ్ ఆఫ్ సెలబ్రేషన్స్. ఇంగా నేను కెనడా వచ్చే ముందు లాస్ట్ చేసిన పని హెయిర్ డొనేషన్. ఎప్పుడో చేయాల్సింది. కానీ గుళ్ళ కళ్యాణం ఉంది. జుట్టుంటే మంచిగుంటదని మమ్మీ, డ్యాడీ అంటే డిలే చేసిన. ఇంగ లాస్ట్ 2 ఆర్ 3 డేస్ ఉన్నప్పుడు నా హెయిర్ డొనేట్ చేసుండే. అండ్ దెన్ నా కజిన్ ఎంగేజ్‌మెంట్ అటెండ్ అయ్యుండే. ఇంగ అదే రోజు రాత్రి మా వోళ్ళు కేక్ తీసుకొనొచ్చి చిన్నగా సెలబ్రేషన్ చేసి స్లీప్ ఓవర్ ప్లాన్ చేసుండే. మాకు మా కజిన్స్‌కి స్లీప్ ఓవర్ అంటే ఎంత ఇష్టమో. ఎప్పుడు కలిసినా రాత్రి వండుకునేది ఉండదు. ఎవరైనా వండుకుంటే వాళ్ళని కొట్టి, కొట్టి, కొట్టి లేపి మరి ఏవో ఒక గేమ్స్ లేకపోతే ఉత్తిగా డ్రైవ్ కన్నా పోతాము. మళ్ళెప్పుడు వీళ్ళందరితోని ఇంతగానం ఎంజాయ్ చేస్తానా అని అనిపిస్తుంది. లిటరల్లీ వెయిటింగ్ ఫర్ దట్ డే. మంచి ఫ్రెండ్స్, మంచి కజిన్స్ ఉంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి. How lucky are we? It's been a hell of a week, but you're all. సో, అట్లా నేను కెనడా వచ్చే 4, 5 మంత్స్ ముందు ఫ్రెండ్స్‌తోని, ఫ్యామిలీతోని, కజిన్స్‌తోని అందరితోని చాలా మెమోరీస్ క్రియేట్ చేసుకున్నా. నిజంగా ఇప్పుడు చూసుకుంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఇంగ లాస్ట్ డే ఇన్ ఇండియా ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని నేనైతే ఫ్లైట్ ఎక్కేసిన. ఈ వ్లాగ్ నేను ఆల్రెడీ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన. ఐ బటన్‌లో పెడతా చూడకపోతే చూడండి. ఇట్లుండే అన్నమాట నా లాస్ట్ ఫ్యూ డేస్ ఇన్ ఇండియా. నిజంగా ఇప్పుడు వీడియో చూసుకుంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉంటా మళ్ళా. బాయ్.